హాయ్ ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. తోటకూర అంతా పీకేసామండి. తోటకూర కాడలతో పులుసు, కూర, వేపుడు అన్నీ చేస్తారు. అందుకని అదిగోండి మొత్తం కట్ చేసేసి అక్కడ పెట్టేశాము. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రేపు కొత్త ఇత్తనాలు, రకరకాలు ఆకుకూరలు ఇత్తనాలు వేస్తాను. మొత్తం ఇదైతే గోంగూర, చుక్కకూర, పాలకూర, 2 రకాల తోటకూరలు, 2 రకాల గోంగూరలు. లేవు బిర్యానీలు కాయించేది ఇంకా నువ్వు కొనుక్కో తొందరగా. అదనమాట అండి. ఇది 2 చూపిస్తాను. తోటకూర కాడలు చాలా చాలా లావ్ అయిపోయినాయి కదా, వీటితోటి పులుసు, వేపుడు అవన్నీ చేస్తారు. అందుకని చెప్పేసి ఆల్మోస్ట్ అన్ని తోటకూర అంతా కమ్సే కమ్ ఒక 20 టైమ్స్ హార్వెస్ట్ చేస్తుంటామండి. ఇది అసలు ఎంత మంచివో. ఇప్పటికీ ఇలా వస్తున్నాయి కానీ అంత హెల్దీగా అనిపించట్లేదు. అందుకని మొత్తం క్లియర్ చేసేసాము. రేపు కొత్త విత్తనాలు వేస్తామన్నమాట. ఇదిగోండి ఇవన్నీ. వీటిని ఆకు కావాలంటే ఆకు, కాడలు కావాలంటే కాడలు నిదానంగా తుంచుకొని చేసేసుకుంటాం ఈ కూర. ఇదండి చూసారా ఎంతంత అయినాయి స్టెమ్స్, ఎంతంత లావన. అదనమాట చిట్ట చివరగా పాపం ఇన్ని రోజులు ఆకుకూర ఇచ్చింది, ఇప్పుడు ఆకుకూర కాడలు ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఎప్పటికీ